కలెక్టరేట్ వీసీ హాల్లో సోమవారం రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలపై వినతులు స్వీకరిస్తున్న రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు. ఇది కాకుండా ఇంకా యాక్షన్ టు బి టేకెన్ ఏదైనా ఉందా అని మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో మెన్షన్ చేస్తూ ప్రాపర్ గా వెరిఫై చేసుకొని మీరు ఫీల్డ్ పర్సన్స్ తో మాట్లాడి యాక్షన్ టు బి టేకెన్ రాయాలి. ఓకే, సో కాబట్టి అప్పుడు ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ రిక్వైర్డ్ యు కెన్ వెరిఫై ద డాక్యుమెంట్ ఫ్రమ్ ద petitioner. దెన్ మన ఫీల్డ్ పర్సన్స్ తో మాట్లాడి కూడా యాక్షన్ టు బి టేకెన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. This is the main USP of this particular process, because we are here immediately, we are working on it. We are at the path of PRS module after 10 days, 15 days, a large chestnut, immediately what action to be taken. Many of the cases field verification is not required, and required that also should happen immediately within 1 or 2 days. సో కొన్ని కేసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఓఆర్ కేసెస్ ఉన్నాయి. ఆర్ఓఆర్ లో మ్యూటేషన్ క్యాన్సిల్ చేయాలి, మా పేరు రాలేదు, అలాంటి కేసెస్ లో డైరెక్ట్ గా ఆడియో కాకుండా తహసీల్దార్ లెవెల్ ఫస్ట్ యూ హావ్ టు పాస్ ఆర్డర్, మేబీ రిజెక్షన్ ఆర్డర్. సో ఆర్డర్ మీద అపీల్ విత్ ద ఆడియో. సో అది ఆర్డర్ పాస్ అంటే ఆర్ఓఆర్ కేసెస్ కి మన ఓఆర్సిఎంఎస్ మోడల్ ఉంది. ఆ మోడల్ ఇమీడియట్ గా రిజిస్టర్ చేసుకుని డేట్ ఇచ్చేసి నోటీస్ ఇవ్వాలి. ఓకే, దట్ యు హావ్ టు మెన్షన్ యాక్షన్ టు బి టేకెన్ లో ఈ ఫలానా డేట్ కి మనం నోటీస్ ఇచ్చాము, అక్కడ హియరింగ్ చేసుకొని 2-3 వారాలు క్లోజ్ చేస్తాము. ఓకే, సో ఆ విధంగా ప్రతి దానికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. కొన్ని కేసెస్ లో మ్యూటేషన్ కి అప్లై చేయడానికి వీలు అవుతుంది, అది ఇమీడియట్ గా మనం ఇక్కడ టేబుల్ పెట్టుకున్నాం సైడ్ లో, ఇమీడియట్ గా అక్కడ కూర్చొని అతని ద్వారా మ్యూటేషన్ అప్లై చేయించాలి. కొన్ని కేసెస్ లో హౌస్ సైట్ కోసం వస్తున్నారు, 90 డేస్ ఏదైతే మనం హౌసింగ్ ఫర్ ఆల్ ఉంది, హౌస్ సైట్ కావాలి అని వస్తున్నారు. కొన్నిసార్లు వీఆర్ గోయింగ్ టు సచివాలయం, అక్కడ రిజిస్టర్ చేయకపోతే ఇక్కడ వస్తున్నారు, లేదంటే కొంతమంది డైరెక్ట్ ఇక్కడ వస్తున్నారు. అలాంటివి ఇమీడియట్ గా డైరెక్ట్ చేసుకుని అది హౌసింగ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇమీడియట్ గా బిఆర్సీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి దెన్ 22A అని కొన్ని కేసెస్ వస్తాయి, 22A నుంచి రిమూవ్ చేయాలి. సో అలాంటి కేసులు ఇమీడియట్ గా మన రికార్డ్ ప్రకారం ఎస్ఎఫ్ఏ లో ఏముంది, వెబ్లాండ్ లో ఎవరి పేరుతో ఉంది, భూమి ఉందా, జిరాయితీగా ఉందా, కొన్ని కేసెస్ లో సబ్ డివిజన్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీరు 18 లో ఇది మెన్షన్ చేయాలి, వాట్ యాక్షన్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టు రిజాల్వ్ ద గ్రీవెన్స్. చాలా కోర్టు కేసెస్ వితౌట్ కస్టమర్ ఆర్డర్